అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తేజస్సు పరాక్రమం బలం రాజులకు, ఓరిమి బలమేమో బ్రాహ్మణులకు. నా ఓరిమి నన్ను విడిచిపెట్టడం లేదు, నీకు ఇష్టమైతే వెళ్ళు, నేను చెప్పవలసిందేం లేదు అన్నట్టు వశిష్ఠుడు అన్నాడప్పటికి ఒక్కసారి విజృంభించింది, విదిలించుకుంది ఆ ఆవు. విదిలించుకున్నాడప్పటికీ దాని సర్వావయవముల నుంచి రకరకములైనటువంటి మహావీరులు పుట్టుకుని వచ్చారు. యవనులు, మ్లేచ్ఛులు మొదలైన వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఏ ఏ అవయవముల నుంచి పుట్టుకుని వచ్చారో కూడా చెప్పాడనుకోండి. ఇలాగా ఆ తేరువు సర్వావయవముల నుంచి పుట్టుకుని వచ్చారు. ఒక్కొక్క విశ్వామిత్రుని యోధుని చుట్టూ 7 గోవీరులు నుంచున్నారట. గోవు వల్ల పుట్టినటువంటి వాళ్ళు ఒక్కొక్కడిని 7 చొప్పును చుట్టుముట్టారు. అలాగా విశ్వామిత్రుని బలము ఎందుకు పనికిరానిది అయిపోయింది. చూచాడప్పటికీ విశ్వామిత్రుడికి ఆశ్చర్యం వేసింది. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం బలాబలం వినిశ్చిత్య తపయేవ పరం బలం అని అప్పుడు నిర్ణయించుకున్నట్ట. చిచి ఎందుకు వచ్చింది ఈ కేవలం శరీర బలాన్ని నమ్ముకునేటటువంటి క్షత్రియ బలము, బ్రహ్మతేజో బలమే నిజమైనటువంటి బలము. ఏది బలము ఏది అబలము అనే దాన్ని ఆలోచించి నిర్ణయించుకుంటే నిజమైనటువంటి బలము బ్రహ్మతేజో బలమే, తపశ్శక్తి వల్ల వచ్చేటటువంటి బలమే అని నిర్ణయించుకుని సమస్త రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన తరువాత తపస్సు చేశాడు. కామాన్ని జయించాడు, క్రోధాన్ని జయించాడు, చివరకు బ్రహ్మర్షి అని అనిపించుకున్నాడు. ఈ దశలలో ఆయనకి ఏమిటంటే క్రోధం మాత్రం పూర్తిగా జయించనటువంటి స్థితిలో ఎట్లాగునైనా వశిష్ఠుణ్ణి లొంగతీయాలి, వశిష్ఠుడి కంటే తనది పైచేయి అయింది అని అనిపించుకోవాలి అని కక్షతోటి ఉన్నాడు. ఇదిగో ఆ రోజుల్లో ఈ గొడవ జరిగిందన్నమాట. జరిగేటప్పటికీ ఈ విశ్వామిత్రుని యొక్క ప్రోత్సాహంతో ఇతడు రాక్షసుడు ఇతన్ని ఆవేశించాడు. రాక్షసుడు ఇతన్ని ఆవేశించి ఉండేటటువంటి స్థితిలో ఒకసారి ఏం జరిగిందంటే వాడి పేరు కింకరుడు. ఆ రాక్షసుడు అంటే కింగ్ కర్వమి అని అడుగుతూ ఉంటాడు, అందుకని కింకరుడు అని పేరు. ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటాడు. ఆఫీసర్ గారు బెల్ కొడితే బంట్రోత్ వచ్చి ఏం చేయమంటారు అని అడుగుతాడు. ఫలానా పని చేయమంటే చేస్తాడు. ఈ రాక్షసుడు అటువంటి వాడు, అందుకని వాడి పేరు కింకరుడు. యమకింకరులు అనే మాట కూడా అలా వచ్చింది. యముడి దగ్గర ఏం చేయమంటారు అని అస్మానం నుంచుంటూ ఉంటారు గనక వాళ్ళకి యమకింకరులు అనేటటువంటి పేరు వచ్చింది. ఇలా ఉన్న స్థితిలో ఒకసారి ఈయన గారు ఎటో బయలుదేరి వెళ్లబోయే ముందు ఒక బ్రాహ్మణుడు వచ్చాట.
అప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఇప్పుడు కూడా కొంతమంది తింటూ ఉన్నట్టుగానే నిరాక్షేపణీయంగా మాంసం భుజించేవారు. ఇప్పుడు పంచద్రావిడులు ఈ ప్రాంతం బ్రాహ్మణులు తినరు, కానీ ఉత్తర హిందూస్థానం బ్రాహ్మణులు మత్స్యములను నిరాక్షేపణీయంగా భోంచేస్తారు. వాళ్ళ ఆచారానికి అది దోషమేమీ కాదు. అక్కడ శంకరాచార్యుల వారి ప్రభావం వల్ల పంచద్రావిడులు మాంసాహారానికి వ్యతిరేకులయ్యారు అని చెబుతారు. మహారాష్ట్రులతో సహా మనల్ని కూడా పంచద్రావిడులు అంటారు. వాళ్ళందరూ పంచగౌడులు అంటారు. అంటే ఈ బెంగాల్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, వాళ్ళందరూ కూడా పంచగౌడుల కిందే, కాశ్మీర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా పంచగౌడుల కిందే లెక్కకొస్తారు. ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ మధ్య మంచి మాంసం దొరకటం లేదు, మంచి మాంసంతో నాకు భోజనం పెట్టవలసింది అని రాజుగారిని అడిగాట. అలాగే పెడతాను, మీరు కూర్చుని ఉండండి అని చెప్పి ఆయన తన పని మీద వెళ్ళాడు. వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాడు. రాత్రి ఇంటికి వచ్చాడు. ఎప్పుడో అర్ధరాత్రి వేళ వచ్చాడు. వచ్చిన తర్వాత పడుకుని నిద్రపోయే సమయంలో ఆయనకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. ఆ బ్రాహ్మణుడు నన్ను మాంసం భోజనం పెట్టమన్నాడే, అది నేను మర్చిపోయానే అని వంటవాడికి కబురు పెట్టి, ఫలానా ఉద్యానవనం దగ్గర ఒక బ్రాహ్మణుడిని నా కోసం చూస్తూ కూర్చోమన్నాను, నేను ఆయన్ని రప్పించి మాంసంతో భోజనం పెట్టవలసింది అన్నారు. వీడు గబగబా అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లి ఆ బ్రాహ్మణుడిని తీసుకుని వచ్చి మాంసం కోసం వెళ్లేటప్పటికి ఆ వేళ తయారు చేసిన మాంసం అంతా అంగాళ్లలో అయిపోయింది. వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా మాంసం ఎక్కడా దొరకటం లేదండి, మరి ఇప్పుడు ఎలాగా అన్నాడు. అప్పటికి రాక్షసావేశం జరిగింది ఈ రాజుగారికి. అంటే వాడు ఇష్టం వచ్చినప్పుడు రాక్షసులు వస్తూ ఉండడం, వాడు లేనప్పుడు వదిలిపెట్టిపోతూ ఉండడం, ఇలా జరుగుతూ ఉండేదన్నమాట. వెంటనే మాంసం దొరకపోవడం ఉంటాయి, ఆ ఉరి తీసే చోటకి వెళ్ళు శవాలు ఉంటాయి, వాడిని అడిగి నరమాంసమైనా తీసుకొచ్చి పెట్టు అన్నాడు. అప్పటికి రాక్షసావేశంలో ఉన్నందువల్ల, పైగా నరమాంసానికి మహామాంసం అని పేరు. రాక్షసుడి దృష్టిలో అది ఉత్తమ మాంసం, అంచేతన మహామాంసం తీసుకొచ్చి పెట్టు అన్నట్ట. వీడు వెళ్ళాడు, అలాగే రాజాజ్ఞ చెప్పాడు, పట్టుకొచ్చి పెట్టాడు. అది భోజనం చెయ్యబోయే ముందర ఆయనకి తెలిసింది, ఇది నిషిద్ధమైన మాంసాహారి అయిన వాడు కూడా మా నరమాంసం తినడు కదా, అంచేతను నిషిద్ధమైన మాంసం నాకు పెడతావా అని ఆయనకు కోపం వచ్చి, నువ్వు నరమాంస భక్షకుడు వైపో అని శపించాడు. నిజానికి అంతఃపూర్వమే నీకు రాక్షసత్వం రావాలి అన్న శక్తి శాపం చాలు. ఈ శాపం దానికి జోడింపయింది. ఒక శాపానికి 2 శాపాలు 3 శాపాలు కలుస్తూ ఉంటే ఇంకా తీవ్రమైనటువంటి ప్రకృతి వస్తూ ఉంటుంది. అలాగా ఈ శాపము దానికి బలం చేకూర్చింది. ఇదిగో ఇది కూడా జరిగిన తరువాతనన్నమాట ఆయన ఈ శక్తిని తినేసేయడం జరిగింది. ఈయన ఎదురొచ్చేటప్పటికి నీ మూలానే ఇలా జరిగింది నాకు, అంచేత నిన్నే తింటాను పట్టు అని చెప్పి ఆ శక్తిని తినేసేశాడు ఆయన. ఇలాంటి స్థితిలో ఒకడి తర్వాత ఒకడు ఇలాగా వశిష్ఠ మహర్షి యొక్క కుమారుల్ని 100 మందిని తినేశాడు. విశ్వామిత్రుడు దగ్గర ఉండి ఈ వశిష్ఠ మహర్షి కుమారులను అందరూ ఇతడు తినేటట్లుగా చేశాడు. పైగా అది విశ్వామిత్రుడిని పగలో ఉన్నటువంటి తీవ్రత. ద్రోణాచార్యునికి ద్రౌపదుని మీద కోపం వచ్చింది. ఏ విషయంలో కోపం వచ్చిందో అంతవరకు వాడికి బుద్ధి చెప్పడం దాకా ఆ కోపాన్ని ప్రదర్శించి, నువ్వు రాజువు కావు, అంచేత నీతోటి స్నేహం, నాకు స్నేహం ఏమిటి అన్నాడని అతన్ని తన శిష్యుడి చేత ఓడింపజేసి చిరుసహన్ రాజ్యం లాక్కుని మిగతా రాజ్యాన్ని పరిపాలించుకుంటూ నువ్వు నాకు స్నేహితుడుగా ఉండు అని చెప్పి వదిలేసేశాడు. కానీ ద్రౌపదుడు కోపం వస్తే ద్రోణుణ్ణి చంపేటటువంటి కొడుకు కావాలి అని నానా తిప్పలు పడి ఎలాగైనా దృష్టజుమ్నుడు జన్మించేదాకా అతడు విశ్రమించలేదు. తీక్షణ క్రోధానికి లక్షణం ఈ విధంగా ఉంటూ ఉంటుంది. అలాగే విశ్వామిత్రుడు ఋషి అయినప్పటికీ కూడా ఆయనకు సహజాతమైనటువంటి ఆ తీక్ష్ణత్వం ఉన్నదే, అది ఆయన్ని విడిచిపెట్టదు. అందుకోసమని అతడు 100 మందిని కూడా సంహరించాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.